ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుతే సతి పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతికామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత. ఓం సమ్మక్కాయ నమ, ఓం సారలమ్మాయ నమ, ఓం శ్రీ మాత్రే నమ. భక్తి దేవర యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈ సెప్టెంబర్ మాసం 2025 సెప్టెంబర్ నెల ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ కేతు దశ మారిన దాని వలన కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి. మరి ఈ కేతు వలన కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చినాయి, కొన్ని చేజారిపోవటం, పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం, వ్యాపారం ముందుకు రాకోకుండా ఉండటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, ఏ పని చేసినా కూడా ఆ పనిలో వాళ్ళకి విజయవంతం కాకోకుండా ఉండటం. మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎదురు చూసి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ 12 రాశుల్లో అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధం అనేది మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి. మరి ఆ మార్పులు ఏ విధంగా ఏ టైం నుంచి బాగుంటాయి అనేది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. కాబట్టి ఏ రాశికైనా కానీ ఏ నక్షత్రానికైనా కానీ మీరు కొద్ది జాగ్రత్త తీసుకొని కొంచెం శ్రద్ధగా మీరు శ్రద్ధగా ఆలోచించి ఈ టీవీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇన్నట్టుకైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమన్నా ఉన్నా, ఏదన్నా నెగిటివ్ ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నా, ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఆ సమస్య అనేది మీకు ఒక దారి దొరుకుతుంది. సెప్టెంబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడుకుంటూ ఎక్కడెక్కడో పోయి విదేశాలు వెళ్ళి ఎంతో కష్టపడి తినక ఎన్నో బాధలు పడుతూ కుటుంబాన్ని అభివృద్ధిగా చేయాలని చాలా మంది చాలా విధానాలుగా పోరాటం చేస్తుంటారు. కానీ వీళ్ళు ఎంత పోరాటం చేసినా కూడా వీళ్ళకి డబ్బు పరంగా మనసుకి అభిమానం, డబ్బు లేకోకుండా ఉంటే వీళ్ళ మీద ఏ అభిమానం అనేది చూపించరు. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడి సాధించి కుటుంబాన్ని పైకి తెచ్చి తమ్ముళ్ళని అన్నల్ని చెల్లెల్ని కుటుంబాన్ని పైకి తెచ్చి వాళ్ళని ఒక స్థాయిగా తెచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది అంటేనే మిమ్మల్ని గౌరవిస్తారు. మీ దగ్గర డబ్బు లేదు అంటే నువ్వు ఇన్ని రోజులు పడ్డ కష్టము, ఇన్ని రోజులు పడ్డ బాధ బూడిదలో వేసిన పన్నీరు లాంటిది, ఆ విధంగా అయిపోతుంది. కాబట్టి మరి మీ స్వార్థం గురించి కూడా మీరు ఆలోచించుకోకుండా ఎదుటివాడు బాగుండాలి, ఎదుటివాడి యోగక్షేమాలు కోరుకొని వాళ్ళని అభివృద్ధిగా చేయాలి అని మీకు చాలా వరకు చాలా విధానాలుగా ఎన్నో విధానాలు కష్టపడుతుంటారు. కాబట్టి మీరు ఎంత కష్టపడ్డా కూడా చెడము తీరిక లేకోకుండా దమ్మెడ ఆదాయం లేకోకుండా ఎన్నో సమస్యలు మీకు ఒకటి కాబోతే ఇంకొకటి సమస్య మీద సమస్యలు మీకు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఈ సమస్యల వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మనసుకి మానసికమైన ఇబ్బందులు, ఆందోళన, పండుకుంటే నిద్ర పట్టదు, పిచ్చి కళలు, పిచ్చి ఆలోచనలు, ఏమి చేయాలా అనేది అంతు పట్టదు. ఎంత కష్టపడ్డా కూడా డబ్బు నిలబడదు. ఎవరు నమ్మినా కూడా నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు జరుగుతుంటాయి. ఎవరు నమ్మినా వాళ్ళు నామం పెడుతుంటారు. లేనిపోయిన సికాకులు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే వ్యాపార రంగంలో పెద్దగా అభివృద్ధిగా రావాల్సింది కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉంది. మరి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. ఆస్తులు కొనుగోలు చేయాల్సిన యోగం కూడా కనబడుతుంది. మరి భార్యాభర్తల మధ్యలో సంబంధాలు చాలా వరకు బాగుంటాయి. సినీ రాజకీయంలో కూడా ప్రముఖ వ్యక్తులకి బాగుంటుంది. శత్రువులతో చాలా వరకు విజయం కనబడుతుంది. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా
ఏ పని అనుకున్నా, ఎక్కడ వెళ్దాం అనుకున్నా కూడా ఇప్పుడు మీ మీద కొన్ని గ్రహాలు, అంటే 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాల వల్ల మీరు అనుకున్న కార్యక్రమం చేతికాడకు వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంది. సాయం చేస్తాను అంటున్నారు కానీ మీ బంధుమిత్రులు మీకు లేనిపోయిన సికాకు పెట్టి మనశ్శాంతి లేకోకుండా మిమ్మల్ని అధోగతి పాలు చేసి మనశ్శాంతి లేకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చాలా మంది చాలా విధానాలుగా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వల్ల మరి మీరు ఎన్నో రోజుల నుంచి ఎన్నో దేవుళ్ళకి ఎన్నో పూజలు చేస్తూ ఎన్ని చేసినా మీకు ఫలించుకోకుండా, మీకు ఏ పని చేసినా సక్సెస్ కాకోకుండా అయిపోతుంది. కాబట్టి మీరు చేయాల్సిందే శ్రీ వారాహిని మాతని అమ్మవారిని మీరు పూజాబలం మీరు చేయండి. ఆమెని చేసేటప్పుడు రాత్రి వేళల్లోనే పూజించండి, పగులు పూజించొద్దండి. రాత్రి వేళల్లో పూజించి ఈ వారాహిని మాతకి 9 వారాల పాటు అష్టమి రోజున పూజా బలం చేసి ఆ పూజా బలంలో అక్కడ ఆ గుళ్ళో మనకు దగ్గరలో ఉండాల్సిన గుడి ఏ గుడైనా కానీ అక్కడ ఏది వారాహిని మాత గుళ్ళోనే మిరపకాయ దండ తర్వాత పసుపు కొమ్ములతో మాల వేసి అమ్మవారికి వేస్తారు. కాబట్టి ఆ మాల మీరు వేసి ఆ అమ్మవారిని మీరు పూజించండి, తప్పకుండా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మరి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉందనేది జాతక పరిష్కరించి చెప్పగలుగుతాం. సరియో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. సెప్టెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనయోగం, లక్ష్మీ యోగం, స్థానయోగం, శని ప్రాప్తి యోగం అనేది చివరి స్టేజీస్కి వచ్చేసేసింది. వీళ్ళు ఇప్పుడు ఎక్కాల్సింది పై మెట్టే గాని కింద మెట్టు కాదు. మరి వీళ్ళకి కష్టాలు తొలగి ఎన్నో రోజుల నుంచి ఇలా పడ్డ కష్టాలు, ఎన్నో రోజుల నుంచి ఒక రోజు భోజనం ఉండి, ఒక రోజు నిద్ర లేక, ఒక రోజు భోజనం లేక, ఒక రోజు మనశ్శాంతి లేక ఎన్నో బాధలు పడుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త రాబోతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. నక్క తోక తొక్కి వచ్చినట్టుగా వాడు అదృష్టాన్ని బట్టి నక్క ముఖం చూసి వచ్చేవరా నాన్న అన్నట్టుగా చాలా మంది సామెత అంటుంటారు. అదే విధంగా వీళ్ళకి ఏదో ఒక రూపంలో, స్త్రీ రూపంలో గాని, వ్యాపార రూపంలో, బిజినెస్ రూపంలో, చేసే పనుల్లో గాని, చేసే బిజినెస్ లో గాని, ఏదో ఒక విధంగా గాని భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి రాబోతుంది. వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది. మరి అధిక ఖర్చులు తగ్గించండి. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు వద్దు. విద్యారంగంలో ఆలోచనలు ఎక్కువగా ఉండాలి. ఆలోచనతో చేయండి. సొంత నిర్ణయం చేశారనుకోండి కొంత ఇబ్బంది పడతారు. ఎదుటి వాటి డైరెక్షన్ కూడా తీసుకొని చేయండి, విజయవంతం అనేది అవుతుంది. మరి ఈ నెల 15 నుంచి వ్యాపార రంగంలో చాలా కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు రాబోతున్నాయి. వాహన ప్రయాణాలు రాబోతున్నాయి. శత్రువులపై మీకు విజయం అనేది రాబోతుంది. వాహనాల గండం అనేది ఒకటి రాబోతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా తొందరపడి మీరు చేయకోకుండా ఆస్తులు కొనుగోళ్లు కూడా కొన్ని రాబోతున్నాయి. మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు, భార్య నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు గాని, మీ తల్లిదండ్రుల నుంచి గాని కొంత రావాల్సిన ఆస్తులు గాని, పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంత భూమి విశేషాలు గాని, మీ తాతల ముత్తాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు, స్థిరాస్తులు కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం రాబోతుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా వృద్ధుల్ని ప్రేమించండి, పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి. అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది. మనకి ఎంత తెలిసినా కూడా దైవ అనుగ్రహం లేనిది మనం ఏది చేయలేము. కాబట్టి ఆ దైవ అనుగ్రహం మనకి ఎక్కువగా కావాలి అంటే మనం చేయాల్సింది యత్నము ప్రయత్నమురా అన్నాడు. మనం చేసే యత్నము ప్రయత్నంలోనే కొన్ని అర్థాలు, కొన్ని పరమార్థాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ జీవితంలో చాలా మంది అనుకునేది ఒకటే, ఈ జీవితం ఇంతేనా, 24 గంటలు కష్టపడాల్సిందేనా, ఇగంటూ నాకు టైం అనేది వస్తుందా రాదా అన్నట్టుగా చాలా మంది మనసులో చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం అయ్యే అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు దగ్గరలోనే ఉన్నాయి.
కాబట్టి తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడుగేయండి, ఆలోచన చెయ్యండి. కాబట్టి మనకి ఎంత తెలిసినా తెలియనట్లుగా ఉండండి. మాకు అన్ని తెలుసని మీరు ముందు ముందు పోయారనుకోండి, లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికిస్తారు. లేనిపోయిన దాన్ని మిమ్మల్ని ఇరికించి మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని ఆందోళన పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహాలు అనేది కొన్ని కనబడుతున్నాయి. 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. దీంట్లో రావుకేతు గ్రహాలు ఎక్కువగా మిమ్మల్ని ఘోషిస్తున్నాయి. ఈ రావుకేతువుల గ్రహాల వలన మీ మైండ్, మనస్సు, ఆలోచన, తెలివితేటలు భంగమైపోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి మీరు పడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం లేకుండా అయిపోతుంది. ఎందువల్ల? ఇది గ్రహ ప్రభావం వలన. ఆ గ్రహ ప్రభావం ఎవరో నీ మీద, మీ కుటుంబం మీద, మీ అమ్మకో, మీ నాన్నకో, మీ చెల్లికో, నీకో, మీ భార్యకో, మీ పిల్లలకో ఏదో విధంగా మీ మీద ప్రయోగం పంపించారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఆ విధానాన్ని మనం తీసేయాలంటే మీ పేరు, వయసు, గోత్రనామము మీరు మాకు డైరెక్ట్ గా ఫోన్ చేసినట్టుగైతే మీ పేరు బలాన్ని బట్టి, మీ జాతక బలాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, బయట ఏముంది, పిల్లల మీద ఏముంది, ఏమి నడుస్తుంది, ఏమి నడవబోతుంది అనేది చూసి జాగ్రత్త చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం, అమ్మవారు ఆశీర్వాదం, కనకదుర్గ, శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే మీకు అష్ట ఐశ్వర్యాలు, భోగ్య భాగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి మొత్తం చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.